అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అది కూడా పాట్ బిర్యానీ. ఇలా కుండ బిర్యానీ అంటే అబ్బా, ఆ ఫ్లేవర్ భలే ఉంటుంది కదా కుండలో చేసింది. మట్టి కుండలో చేసే పప్పుచారులు, రసం, చారులు ఇలాంటివే కాదండి, బిర్యానీ కూడా అద్దిరిపోతుంది. టేస్ట్ డబల్ అయిపోతుంది అనమాట. ఆ ఫ్లేవర్ డబల్ అయిపోతుంది. ఆ పీస్ కూడా జస్ట్ సాఫ్ట్గా ఉంటుందండి. అసలు మాటల్లో చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసుకునే బిర్యానీలా కాకుండా ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మట్టి కుండలో చేసి చూడండి, ఎంత బాగుంటుందో. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ పాట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి ఒక 1/2 kg శుభ్రం చేసిన చికెన్ని తీసుకోండి. దీన్ని ఒక అరగంట పాటు ఉప్పు, నిమ్మరసం వేసిన నీళ్ళల్లో నానబెట్టేసి ఆ తర్వాత కడిగి తీసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్, అలాగే ఒక 1/2 కప్పు వరకు అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత పెరుగు కూడా వేసేసి వీటన్నిటిని ఈ చికెన్కు పట్టేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మసాజ్ చేస్తూ కలపండి. ఇలా కలుపుకున్న ఈ చికెన్ని ఒక 1/2 అవర్ అయినా సరే పక్కన పెట్టండి. మీకు టైం ఉంటే కనుక ఒక 1 అవర్ వరకు పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీరు దేంట్లో అయితే చేయాలి చికెన్ బిర్యానీ అనుకుంటున్నారో అదే పాట్ పెట్టేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకోండి. బిర్యానీ ఎప్పుడు నెయ్యితో చాలా బాగుంటుందన్నమాట. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత పలావు దినుసులు వేసుకోండి. షాజీరా, 4 యాలుక్కాయలు, 2 నల్ల యాలుక్కాయలు, అలాగే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకులు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసేసుకొని ఒక 10 వరకు జీడిపప్పులు కూడా వేసేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా చీలికల్లా కట్ చేసుకొని వేసేసుకోండి. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా కుండలో చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వంట చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకూడదనమాట. ఇలా మూత పెట్టి ఆనియన్స్ ఫ్రై చేయండి, త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా ఒక 5 మినిట్స్కి ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసేయండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ చికెన్ని ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఒక 10 to 15 మినిట్స్ దీన్ని ఉడికించుకోండి. దీంట్లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదండి. పెరుగు వల్ల ఆ చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అది కూడా కుండలో కాబట్టి ఇంకా ఎక్కువగా వస్తుందండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోండి. ఇలా ఉడికేలోపు ఒక గిన్నెలోకి 1/2 kg చికెన్కి 1/2 kg నుంచి 1 kg వరకు బియ్యాన్ని మనం వేసుకోవచ్చండి దాంట్లో. సో మీరు ఎంత బియ్యం తీసుకున్నారో దాన్ని ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ కొలుచుకోండి. గ్లాసుకి గ్లాసున్నర చొప్పున నీళ్లు యాడ్ చేసుకోండి. ఇలా ఒక గిన్నెలోకి ఆ నీళ్లు పోసుకొని ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసేసి ఈ నీళ్లను మరిగించుకోండి. ఈలోపు ఇటువైపు చూస్తే చికెన్ కూడా ఉడికిపోయిందండి. చూడండి, బాగా దగ్గర పడిపోయింది. గ్రేవీ కూడా బాగా దగ్గర పడిందనమాట. ఇదిగోండి, వాటర్ కూడా హీట్ అయిపోయాయి. ఈ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసేయండి. మనం చన్నీళ్ళు వేయకూడదండి ఎప్పుడైనా సరే, అంటే రిస్క్ ఉంటుందన్నమాట. ఆ కుండ పగిలే ఛాన్సెస్ ఉంటుంది, క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో పక్కన నీళ్ళని కొంచెం వేడి చేసుకొని ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, మనం చికెన్లో ఆల్రెడీ కొంచెం వేసాము, ఇప్పుడు రైస్కి సరిపోయినంత కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. మనం యాడ్ చేసింది ఆల్రెడీ వేడి నీళ్ళే కాబట్టి 2 మినిట్స్కే ఇదిగోండి ఇలా మరుగుతూ ఎసరు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక అరగంట పాటు నానబెట్టిన ఈ బియ్యాన్ని వేసేసుకోండి. ఈ నీళ్ళ కొలత అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ తీసుకోండి. అప్పుడే రైస్ అనేది పలుకులుగా చాలా బాగా వస్తుందన్నమాట. ఈ బియ్యాన్ని ఈ చికెన్తో ఈ వాటర్తో బాగా మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా ఉడికిపోయి దగ్గర పడిందనమాట. దీన్ని మరొకసారి ఇలా కలిపేసుకోండి. చిన్నగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కూడా ఇలా చల్లేసి ఆ తర్వాత వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా చపాతీ పిండిని తీసుకొని పైన ఇలా కార్నర్స్లో చుట్టూ పెట్టేసేయండి. ఇలా చుట్టూ పెట్టేసి మూతని గట్టిగా టైట్గా పెట్టేసేయండి. ఇలా టైట్గా పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో
ఒక 2 మినిట్స్ దమ్ పెట్టుకొని ఆ తర్వాత ఇంకొక 3-4 మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఒక 5 మినిట్స్ మాత్రమే స్టవ్ ఆన్లో పెట్టుకోండి, సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ వరకు దాన్ని కదిలించకండి, అలాగే అది దమ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక చాకుతో ఎడ్జెస్ని కట్ చేసేసేయండి. ఈ పిండిని మాత్రం నాలాగా ఇలా బిర్యానీలోకి వేసుకోవద్దు, జాగ్రత్తగా తీసేసేయండి మొత్తం. అంతేనండి, పాట్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడి వేడి కుండ బిర్యానీ, ఆహా భలే ఉందండి. చాలా అంటే చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ కూడా చూడండి ఎంత పలుకులుగా ఉందో. ఈ వీకెండ్కి మీరు తప్పకుండా ఈ పాట్ బిర్యానీని ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.